దేవాది దేవునికి నా శిరస్సు వచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేస్తూ కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామం పెరటను శుభాలు నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లల దేవుని యొక్క పుట్టుక దినాలను నవంబర్ 25 నుంచి ప్రారంభించి డిసెంబర్ 25 వరకు ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించిన సువార్తమానాలు వినబడుతున్న ఈ తరుణంలో ఆయన పుట్టుకను గురించి, ఆయన యొక్క ఆలోచన గురించి, పరలోకమందు ఉన్న తండ్రి మధ్యలో ఆయన తన పిల్లలైన వారు ఎలా ఉండాలని కోరుకున్నాడో మనం గత 3 రోజులుగా ఆలోచిస్తున్న సందర్భం. మరొకసారి ఆ సందర్భాన్ని ఆలోచిస్తూ కాస్త కొత్త కోణంలో ఆలోచించే వారు ఉన్నాం. పిల్లరా, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము. ఈ పాటికి కంఠస్థ వాక్యంగా వచ్చేసి ఉండాలి, ఎందుకంటే 4-5 రోజులుగా ఇదే సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నాం కనుక. ఇక ఇది అందరికి తెలిసిందే కనుక 2వ వచనానికి రండి. 2:2 యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతులు విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాడట. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైనదాను కావు, ఇశ్రాయేలును యాలపోవు, పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడు అని ప్రవక్త అయిన మీకా ద్వారా రాయబడి ఉన్నది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను కూడా వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేం అనే గ్రామానికి హేరోదు రాజు పంపించినట్టుగా మనకు కనబడుతుంది. ఎవరు ఈ హేరోదు అంటే యాకోబు సహోదరుడైన ఏశావుకు పుట్టిన సంతానమే ఎదోమీయులు. ఆ ఎదోమీయుల్లో నుండి వచ్చిన వాడే హేరోదు రాజు. కాబట్టి ఇక ఇశ్రాయేలీల భూభాగాన్ని అందరినీ పరిపాలిస్తున్నప్పుడు ఈ ఇశ్రాయేలీల ఆ భూభాగంలో 4 భాగాలుగా విడిపోయారు. అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇన్ని భాగాలుగా విడిపోయి చాలా పెద్ద సామ్రాజ్యంగా ఉంది కనుక ఒకే రాజు వారికి న్యాయాన్ని తీర్చలేడు కనుక అంటే అందరికీ న్యాయాన్ని తీర్చడానికి వీలు పడని ఆ పరిస్థితుల నడుమ ఆయన ఏం చేశాడంటే ఇలా అర్ధ భాగాలుగా విడగొట్టారు. సౌత్ భాగం ఒకటి, ఉత్తర భాగం ఒకటి, ఉత్తర రాజ్యం అంటే దక్షిణ రాజ్యం అంటారు కదా, అలా 4 రాజ్యాలుగా విడగొట్టి 4 రాజ్యాల మీద 4 అధిపతులను నియమించాడు. 4 అధిపతులను నియమించాడు. మొట్టమొదటి ఏదైనా వ్యాజ్యం వస్తుంది అనుకోండి, ఏదైనా గొడవ, ఏదైనా తగు వస్తుంది అనుకోండి, ఈ తగుని ఎక్కడికి తీసుకువెళ్ళాలంటే న్యాయాధిపతుల దగ్గరికి తీసుకువెళ్ళాలి. న్యాయాధిపతుల దగ్గర ఆ విషయం తేలలేదు అనుకోండి, హేరోదు రాజు దగ్గరికి ఈ విషయాన్ని తీసుకువస్తారు. హేరోదు రాజు దగ్గర ఈ విషయం తేలలేదు అనుకోండి, పొంతు పిలాతుకు సంబంధించిన జగ దగ్గరికి తీసుకువస్తారు. పొంతు పిలాతు దగ్గర కూడా ఈ సమస్య తేలలేదు అనుకోండి, ఇక కైసర్ దగ్గరికి తీసుకువస్తారు. యేసుక్రీస్తుని అలాగే కదా తీసుకెళ్ళారు. రైట్. ఇక కైసర్ దగ్గర కూడా ఈ తగు తెగలేదు అనుకోండి, ప్రజాభిప్రాయానికి విడిచిపెడతారు. ఇది రాజుల కాలంలో వారు ఏర్పరచుకున్న రాజ్యానికి సంబంధించిన నియమ నిబంధనలు. ఇక ఈ రాజుగా వస్తాడని ఆనాడు ఆ రోజు జ్ఞానులు వెళ్ళి వారికి చెప్పగానే అక్కడ ఉన్న శాస్త్రులు, అక్కడ ఉన్న ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్నవారంతా ఏమయ్యారట, కలవరం చెంది ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే
ఈ రాజుకు సంబంధించి ప్రారంభం నుంచి పరలోకమందున్న తండ్రికి ఒక ఇంటెన్షన్ ఉంది. రాజు అనగానే పరిపాలించేవాడని, రాజు అనగానే ప్రభువుగా వారిని ఏలాలని. కానీ ఇప్పటి నుంచి కాదు, అసలు ప్రారంభం నుంచి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచిస్తే రాజుగా తన పిల్లలు కూడా ఉండాలన్న ఆలోచన పరలోకమందున్న తండ్రికి కూడా ఉంది. ఆయన సర్వలోకాన్ని ఏలుతూ సర్వలోక చక్రవర్తిగా ముల్లోకాలను పరిపాలిస్తూ పైన ఉన్న ఊర్ధ్వలోకాన్ని, కింద ఉన్న పాతాళ లోకాన్ని, ఈ భూలోకాన్ని, ఈ 3 లోకాలను ఏక చక్రాధిపత్యంగా ఏలుతున్న మహనీయుడు తన గర్భవాసాల నుండి వస్తున్న పిల్లలు కూడా నాంతటి వారు కావాలన్న ఆలోచన పరలోకమందున్న తండ్రికి ఎప్పుడు ఉందా? అది ఆయన అనాది సంకల్పాన్ని మనం విన్నాం. ఇక ఎప్పుడైతే ఈ అనాది సంకల్పాన్ని బట్టి ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ప్రారంభంలో దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని కనుక మీరు ఆలోచిస్తే ప్రియులరా, ఆదికాండాన్ని 19 ఆదికాండం 1వ అధ్యాయం ప్రారంభం నుంచి రాజుగా ఆయన ఉన్న ఆలోచన ఏంటో ఆలోచిద్దామండి. ఆదికాండం ప్రారంభ అధ్యాయం 26వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. 26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము. మన స్వరూపమందు మన పోలిక చెప్పున ఎవరిని చేయాలి? నరులను చేయాలి. నాలాంటి గుణగణాలు, నాలాంటి లక్షణాలు, నాలాంటి స్వరూపం, నాలాంటి పోలిక ఎవరికి ఇవ్వాలి? నేను భూమి మీదకు పంపించబోతున్న నరుడైన ఆదాముకు ఇవ్వాలి అన్నది పరలోకపు తండ్రి యొక్క ఆలోచన. ఎప్పుడైతే ఈ మహనీయుడికి ఆలోచన వచ్చిందో ఆదామును తయారు చేస్తున్న కాలం తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఆలోచిస్తూ మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయాలి. ఎందుకు మన స్వరూపమందు మన పోలిక చెప్పున అన్నాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, యెహోవా ఎవరట? సర్వభూమికి మహారాజు అని మన బైబిల్ కీర్తన గ్రంథం ఉంది. యెహోవా ఎవరట? సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు అని ఉంటుంది బైబిల్లో. యెహోవా సర్వభూమికి మహారాజు అయితే ఆయన గర్భవాసం నుండి వస్తున్నవాడు, ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన కూడా ఎవరై ఉండాలి? రాజుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే రాజుకు శారాని ఇస్తూ అన్నాడు. శారా అనే ఆ పదానికి అర్థం ఏంటంటే ప్రియులారా, రాణి అని అర్థం. ఆ కింగ్డంలో, ఆ రాజ్యంలో పరలోకమందున తండ్రి పరలోకానికి రాజుగా మనకు కనబడుతుంటే ఆయన గర్భవాసం నుంచి వస్తున్న తన పోలిక, తన స్వరూపం, తను ఎలా పరిపాలకుడో తయారు చేస్తున్న ఆదాము కూడా అలా పరిపాలకుడు కావాలి. తను ఎలా ప్రభువు వస్తున్న ఆదాము కూడా అలా ఏలాలి, ఏలిక కావాలి. ఆయన ఎలా సర్వలోకాన్ని ఏలుతున్నాడో తన వాక్కు చేత, తన మాట చేత, తన నిర్ణయాల చేత, అలాగే ఆదాము కూడా సమస్త భూమండలాన్ని ఏలాలి. అంటే ఆదాము కూడా ఏం చేయాలనుకున్నాడంటే రాజుగా నియమించాలి అన్నది పరలోకపు తండ్రి యొక్క ఆలోచన. ఎందుకు యూదులు, ఎందుకు హేరోదు రాజు కలవరపడిపోతున్నారో మనకి ఇది అర్థం అవ్వాలంటే ఇక్కడ నుంచి రావాలి. ఎందుకు ఆశ్చర్యపడిపోతున్నారు, ఎందుకు కలవరపడిపోతున్నారో మనకి తెలియాలి. కానీ ఇలా ఎప్పుడైతే ఆ ప్రారంభంలో ఆ మహనీయుడు ఆదాము పట్ల దానికి ఉన్నతమైన ఆలోచన కలిగి రాజుగా నియమించాలనుకున్నాడో అన్నదే తరువుగా ఏం చేశాడు? తనకంటూ ఒక రాజ్యాన్ని ఏం చేశాడు? స్థాపించాడు. ఏంటా రాజ్యం అంటే భూలోక రాజ్యం అంతటిని ఆదాము క్రింద పెట్టాడు. ఆదాము పాదాల క్రింద ఆయన ఆ రాజ్యాలన్నింటినీ పెట్టినట్టుగా మనకి లేఖన భాగాల్లో కనపడుతుంది. కిందకు చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము. వారు ఏం చేయాలట? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురు గాకని పలికెను. వేటినట? పశువులను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకే ప్రతి పురుగును, మహామత్యాలను, జంతువులను అని సమస్తాన్ని ఏం చేయాలట? సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి పురుగును
ఆదాం ఏం చేయాలట? ఏలాలి, ఏలాలి అన్నాడు. ఏలడం అంటే అర్థం ఏంటి పిల్లరా? తన ఆధీనంలో ఉంచుకోవాలి, తన స్వాధీనంలో ఉండాలి. అంటే మన బలంలో మనలాంటి పెద్ద పెద్ద ఆకారం కలిగిన జంతువులు ఉన్నా అది నీ కింద దాసుడిగా ఉండాలి తప్ప నువ్వే ఏలిక కావాలి అన్నది ఆయన నిర్ణయం. మనకంటే తెలివితేటలు కలిగిన జంతుజాలం ఉన్నా వాటన్నిటికంటే నువ్వే మేధస్సు కలిగిన వాడివి కావాలి. మనకంటే గొంతు మాధుర్యం కలిగినట్టు ఉన్నా అని నువ్వే ఏలిక కావాలి, నీ స్వరమే పోగోవాలి అని ఎన్ని రాగాలైన సప్తస్వరాలను ఇచ్చి ఆ సప్తస్వరాల్లో ఎన్ని రాగాలనైనా నీ గొంతు మీటగలగాలి అని ఎన్నో స్వరాలు నువ్వు పలకాలి, అందంగా నడవాలి, అందమైన ఆకారం నీకు ఇవ్వాలి, అందమైన నడక నీకు ఇవ్వాలి, అందమైన జుట్టు నీకు ఇవ్వాలి అని సమస్త భూజంతువులన్నిటి మీద, సమస్త పాక్య పురుగులన్నిటి మీద, సమస్త ఎడారుల మీద, గుట్టల మీద, మైదానాల మీద అన్నిటికంటే వింతైన ఆకారాన్ని మనకిచ్చి నువ్వు ఏలిక కావాలని ఆయన అన్నాడు. అలాగన్నప్పుడు ఇంతగా ఏలికగా చేసిన ఆ రాజుకు, ఏలికగా చేసిన ఆ రాజ్యాన్ని ఈ ఆదాము ఏలాడా అని మనం ఆలోచిస్తే పిల్లరా, అనాది కాలంలోనే నా ఎముకలో ఎముక అన్నాడు, నా మాంసంలో మాంసం అన్నాడు. ఎముకలో ఎముక, మాంసంలో మాంసం ఏం చేసిందంటే ఈయనకు కొంత సొట్ట వేసింది, తీశాడు కదా. ఎముకలో ఎముక, మాంసంలో మాంసాన్ని ఇది నరులలో నుండి, నాలో నుండి తీయబడింది కనుక ఈమె ఏం చేయబడుతున్నాడు? నారి అనబడుతున్నాడు. సమస్త భూషంతుజాలాన్ని, ప్రాక్య పురుగులను సమస్తాన్ని నువ్వు ఏవాలి ఆయన అని ఆయన ఇస్తే అని ఆయన మాటను ధిక్కరించాడు. శారమ్మ మాట, క్షమించండి, అవ్వమ్మ మాట విన్నాడు. అవ్వమ్మ మాట వినగానే దేవుడు ఏదైతే తినొద్దన్నాడో ఆ వృక్ష ఫలాన్ని తినేశాడు. రాజుగా దేవుడిచ్చిన మహిమను ప్రారంభంలో కోల్పోయాడు. ఎవరైనా? ఆదాము గారు. రాజుగా ఆయన ఎప్పుడైతే ఈ మహిమను కోల్పోయాడో మరలా ఈ భూమండలం మీద ఆయన సమస్త శరీరుల మూలంగా భూమి బలత్కారం చేత నిండిపోయింది. రాజుగా చేయాలని ఆయన ఆలోచిస్తే రాజు కాస్త అని దరిద్రుడిగా మారిపోయాడు. ఆయన అందలాలు ఎక్కించాలనుకున్నాడు. అని మనం ఎన్నో తీసుకొచ్చి శుభ్రంగా కడిగి సింహాసనం ఎక్కించిన మళ్ళీ ఎక్కడికి పోద్దట? అక్కడికే వెళ్ళిపోద్దట. దానికి ఇష్టం ఆహారం కనుక ఆహారానికే పోయినట్టుగా అని ఒక స్వరూపాన్ని తన పోలిక తన స్వరూపం ఇచ్చి ఆయన గొప్పగా చేయాలనుకుంటే మళ్ళా ఎక్కడికి పోయాడు? భార్య మాట విన్నాడు, తినొద్దన్న వృక్ష ఫలాన్ని తినేశాడు. తినేసిన తర్వాత తనకివ్వబడిన అధికార సమస్తాన్ని ఏమయ్యాడు? కోల్పోయాడు. రాజుగా ఎక్కాల్సిన ఘనత, రాజు ఎక్కాల్సిన మహిమను ఆయన కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా పిల్లరా? అప్పటికి సర్వ భూమండలం అంతా చెడిపోయింది. చెడిపోయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆయన ఇక భూమి మీద మానవ సమాజాన్ని నేను ఉంచాలనుకోవటం లేదు అని ఆయన ఒక మహా జలప్రలయాన్ని రప్పించాడు. ఆ జలప్రలయంలో మరొక రాజుని ఎన్నుకుంటున్నాడు. ఆయన ఎవరైనా? నోవాహు. ఆదాము ఎలాగా కిరీటాన్ని ధరింపలేకపోయాడు. ఆదాముని ఏలమని చెప్తే ఆదాము ఏలలేకపోయాడేమో కానీ నోవాహుకు అధికారాన్ని ఇస్తున్నప్పుడు నోవాహు నీతిపరుడు, యథార్థవంతుడై ఉన్న నోవాహు 120 సంవత్సరాల సుదీర్ఘమైన తన స్వార్థ ప్రకటనలో ఆయనతో మరలా నూతన శకాన్ని ఆరంభించాలనుకున్నాడు. ఆదాముకి ఏవైతే నువ్వు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమని ఆజ్ఞయించాడో నోవాహు కూడా అలాగే ఆజ్ఞయిస్తున్నాడు. నాయన నువ్వు ఫలించి అభివృద్ధి పొంది భూమిని ఏం చేయాలి? నిండించాలి. నీ పితరుడైన ఆదాము రాజు కాలేకపోయాడు, నిన్ను రాజుగా నేను నియమించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు భూలోకాన్ని నిండించి నీవు ఫలించి అభివృద్ధి పొంది ఆలాలి అన్నప్పుడు ఈ నోవాహు కూడా ఏం చేశాడు ప్రియులరా? దేవుడు రాజుని చేస్తానని ఆయన ఎదురుకు వస్తే మనవాడు బాగా తాగి బట్టలు లేకుండా పడుకున్నాడు. బట్టలు విప్పు పడుకున్నాడు. అది తాగి బట్టలు లేకుండా ఎప్పుడైతే వివస్త్రుడిగా పడుకున్నాడో, వివస్త్రుడిగా ఉన్న ఆ నోవాహుడు ఎవరెవరు చూశారా అంటే తనకి ఇవ్వబడిన ముగ్గురు కుమారులు షేతు, హాము, యాపెత్ అనేవాళ్ళు అని కనాను, ఈ షేతు సంతానం కనాను అనే ఆయన అని దిశమలను చూస్తాడు.
దిశమలను చూస్తాడు. తాగిపడి ఉన్నవాడు అది ఒక పురుషుడే మరొక పురుషుడి దిశమలను చూస్తే ఆయన ఊరుకుంటాడు. అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పేరు వచ్చిందంటే ప్రియులారా, దాని ఒక పురుషుడు వ్యవస్థుడుగా ఉన్న చూడటానికి ఇష్టపడుతుంది బైబిల్ గ్రంథం. ఒక పురుషుడు వ్యవస్థుడుగా ఉన్న మరొక పురుషుడు చూసినా దాన్ని ఎంత నేరంగా పరిగణించాడంటే, ఇక నీ సంతానం వృద్ధి పొందదు అన్న శాపానికి కణాలను శపించాడు ప్రియులారా. కణాలను శపించాడు. ఈరోజు ఏదో పరిశుద్ధత గురించి ఏదేదో సమాజం మాట్లాడుతుంది, కానీ అసలు బైబిల్ పరిశుద్ధత దగ్గరకు వచ్చి మాట్లాడితే అది ఏ ఒక్కరు కూడా నిలబడి ఆధారాలు చూపించడానికి అవకాశాలు లేనట్టుగా బైబిల్ గ్రంథం లిఖించబడింది. కనుక ఎప్పుడైతే దిశవాళ్ళను చూశాడో వెంటనే దాని కణాలను శపించాడు. కణాలను ఎప్పుడైతే శపించాడో ఇక నోవాహు ఆ తర్వాత చేసిన కార్యాలన్నింటినీ మనం చూస్తున్నప్పుడు నోవాహు కూడా దేవుడిచ్చిన రాజ్యాధికారాన్ని ఈ ద్రాక్షారస మత్తుపానీయుడిగా మారి దేవుడిచ్చిన అధికారాన్ని ఆయన కూడా కోల్పోయినట్టుగా కనబడుతుంది. ఆ తర్వాత కాలంలో మరలా రాజుని చేయాలన్న ఆలోచన ఆయనకు ఉంది కనుక అబ్రహామును పిలిచాడు. అబ్రహమా, నేను నీకు చూపిస్తున్న దేశానికి నీవు వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? ఆ దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను, ఆ దేశాన్ని అంతా నువ్వు స్వతంత్రించుకొని. అబ్రహాముడు ఈసారి రాజుగా చేద్దామన్న నిర్ణయానికి వచ్చాడు. అబ్రహాముడి ఆయన ఆ దేశానికి వెళ్ళిపోమంటే అబ్రహాము చేసిన పొరపాటు ఏంటో తెలుసు ప్రియులారా. అబ్రహాం ఆ దేశానికి వెళుతూ కూడా శనిగ్రహాన్ని ఎత్తిపెట్టినట్టుగా ఆయన లోతుని అడ్డపెట్టుకుని కూడా వెళ్ళాడు. లోతుని అడ్డపెట్టుకుని కూడా వెళ్ళాడు. ఆయన ఒక్కడే వెళ్ళాను ఆయన చెప్తే లేదు నా అన్న కుమారుడు ఉన్నాడు లోతును కూడా నేను అడ్డపెట్టుకుని వెళతాను. తెరాహు తన తండ్రి అయిన తెరాహును కూడా పెట్టుకుని వెళ్ళాడు. అండ్ తన అన్న కొడుకు సహోదరుడు కొడుకైన లోతును కూడా పెట్టుకుని వెళ్ళాడు. ఇక జరిగిన కార్యక్రమం మనకు తెలియదు కాదు. నిజంగా లోతు అక్కడికి వెళ్ళుండకపోతే అండ్ లోతు కుమారులను దేవదూతలు వచ్చి మోహించాలన్న ఆలోచన వచ్చుండకపోతే సొదొమ గొమొర్రా ప్రాంతాలన్నింటినీ ఆస్తురాయుడితో తగలబెట్టేవాడే కాదు. కూడా వెళ్తా ఈయన తీసుకువెళ్ళాడు. ఇక అబ్రహాము ఇంకా ఆయన చేసిన పనులన్నీ మనం ఆలోచిస్తే అబ్రహాముకు అందమైన భార్యని ఇచ్చాడు, శారమ్మని. ఈ శారమ్మని ఇచ్చిన తర్వాత వేరొక ప్రాంతానికి వెళుతూ అన్నాడు, ఇదిగో నువ్వు చాలా అందగత్తవు కనుక, నువ్వు సౌందర్యవతవు కనుక, నువ్వు రూపవతవు కనుక, నువ్వు నా భార్య అని చెప్తే నీ వలన నాకు ఇబ్బంది కలుగుతుంది కనుక నువ్వు చెల్లెలు అని చెప్పు అని వారికి చెబుతాడు. ఇలా అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ అంటే భార్యని చెప్పుకుంటూ పోయింది ఏమంది. మనోడు ఆ రాజు వెంటనే ఈమె మా చెల్లి అనగానే అని వెంటనే టెంప్ట్ అయిపోతాడు. ఇక బావగారికి ఎన్ని బహుమానాలు పంపుతాడంటే అన్ని బహుమానాలు పంపుతాడు. ఎవరికి? అబ్రహాం. ఎందుకు విచిత్రం ఏంటంటే ఈయన బావగారు కదా, ఆయన మా ఆవిడ మాట చెప్పేసి ఉంటే బాగుండు. ఇలా దేవుడిచ్చిన రాజ్యాధికారాన్ని అబ్రహాము కూడా కోల్పోయాడు. ఇలా మాట్లాడుకుంటూ పోతే యెహోషువను పిలిచాడు. యెహోషువ, నేను నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే చేస్తామన్నాడు. ఆ తర్వాత కాలంలో న్యాయాధిపతులు సంసోనును పుట్టించాడు. సంసోను అయినా ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు? రాజును చేసేద్దాం అనుకున్నాడు. సంసోను కూడా ఒక స్త్రీ మాయలో పడి దెలీలా చేతిలో పడి దేవుడిచ్చిన బలాన్ని ఒక స్త్రీ మాట విని ఏం చేశాడు? దేవుడిచ్చిన బలాన్ని సమస్తము కోల్పోయాడు. అంటే అక్కడతో ఆ రాజ కిరీట తత్వాన్ని ఆయన కూడా కోల్పోయాడు. ఇక న్యాయాధిపతులు ప్రవక్తలు ఇలా మాట్లాడుకుంటూ పోతే పిల్లరా ఎందరినో పుట్టించిన ఏ ఒక్కడు కూడా సరైన సక్రమ మార్గంలో లేడు. తరువాత సమూయేలు దగ్గరకు వచ్చాడు. సమూయేలు ఆ కాలంలో ఆయన ప్రవక్తగా గొప్ప నిర్ణయాలతో ఎదురుకు వెళ్తున్నప్పుడు ఆయన ఒక మనిషి అంటే అందరికి ఇష్టం ఉంటుంది కదా. మరి ఇక సమయాల మీద ఏమి లెక్కపోపారంటే నువ్వు డబ్బు ఉన్నవాడికి ఒకలాగా తీర్పు తీరుస్తున్నావు, డబ్బు లేనివాడికి మరొకలాగా తీర్పు తీరుస్తున్నావు అని సమూయేలు గారి మీద నింద మోపేశారు. సమూయేలు గారు నింద మోపేస్తే ఇక సమూయేలు పుట్టిన సంతానం వరకు పడిపోలే. వాళ్ళకి ఇచ్చిన పరమదరిద్రులు బైబిల్ గ్రంథంలో లేరు. ఇక సమూయేలు పుట్టిన సంతానం ఎలాగా రాజ్యాధికారానికి రాదు. వెరీ గుడ్. అండ్ ఇక సమూయేలే నిర్ణయాలు తీసుకుని వారందరినీ నడిపించడానికి సమూయేలు కూడా ఏమయ్యాడు? వృద్ధుడైపోయాడు, బహువృద్ధుడైపోయాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమడిగారంటే
కాబట్టి మమ్మల్ని ఏలడానికి మాకు ఒక రాజు కావాలి అని అడిగారు. మమ్మల్ని ఏలడానికి ఎవరు కావాలి? మాకు ఒక రాజు కావాలి. సమూయేలు అప్పటికి చెప్పాడు, నాయన మీరు వాడిని రాజుగా ఎన్నుకుంటే నా పరిపాలనలో మీకు కొదువైంది ఏముందరా? నేను ఆహారాన్ని ఇవ్వలేదా, నీళ్ళు ఇవ్వలేదా, బట్టలు ఇవ్వలేదా? నా పరిపాలనలో అని సస్యశ్యామలంగా పరిపాలన నేను చేయలేదా? అలాంటి ప్రాంతంలో పచ్చదామ లేని కాడు మొక్కలు ఒలిపించారు, అని నీటి ఓటలు లేని దగ్గర మీకు నీటి ఓటలు జలధారలు పుట్టించారు, మహా నదులనే నడిపించారు. మీకు ఏం కొనుక్కారు నా పరిపాలనలో? నా పరిపాలన వద్దనుకుంటున్నారని దేవుడి పక్షాన సమూయేలు అడుగుతున్నాడు. ఎందుకు రాబోయేంతవరకు దేవుడి పరిపాలనలో ఉన్న మీరు దేవుడి పరిపాలన వద్దనుకుంటున్నారని అడుగుతున్నాడు. అని ఇశ్రాయేలీయుల్ని ఆయన ఎలా పోషించాడో మనకి తెలియంది కాదు. ఏ రాజకీయ నాయకుడు సమాజానికి చేరి ఒక గొప్ప మహోన్నతమైన కార్యక్రమం చేశాడు. వారి బట్టలు మాసిపోనివ్వలేదట, వారి ఆరోగ్యం క్షీణింపనివ్వలేదట, వారి చెప్పులు వారైనను అరిగిపోనివ్వలేదట. అండ్ ఆహారం కావాలంటే ఆహారం, మాంసం కావాలంటే మాంసం, పూరేళ్ళు కావాలంటే పూరేళ్ళు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని ఎలాగంటున్నారో, ఆయన ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడం కాదు, సర్వ భూమిని ఆయన ఏమన్నాడు? స్వతంత్రించుకోండి అని ఇచ్చేసాడు. 3 సెంట్లు 1 సెంటు కాదు, సర్వలోకాన్ని మీరు ఏం చేయండి? స్వతంత్రించుకోండి. ఇలా తన పిల్లలను అని బట్టలకు ఎవరి దగ్గర చేయించాల్సినవిక, ఆరోగ్య విషయంలోనూ ఎవరి దగ్గర చేయించాల్సినవిక, ఆహార విషయంలోనూ ఎవరి దగ్గర చేయించాల్సినవిక ఆయన తన పరిపాలనలో చాలా ఉన్నతంగా పెంచితే ఆ రాజు కాదనుకున్నారు. మాకు సర్వలోక మర్యాద చెప్పిన ఒక రాజు మాకు కావాలనుకున్నారు. నిజంగా యెహోవా దేవుడి పరిపాలనలో కానీ ఆ సమాంతరాన్ని, ఆ సమసమాజాన్ని మనం ఇంకెక్కడ చూడం. ఒక పార్టీ వచ్చింది అనుకోండి, తన కులానికి సంబంధించిన వారి పెద్దలను వేసుకోవచ్చు. అండ్ ఒక ఆయన వచ్చాడు అనుకోండి, ప్రజానికానికి ఒరిగిందేమి లేదు, ఆయన వచ్చిన ఒరిగిందే లేదు, ఈయన వచ్చిన ఒరిగిందేమి లేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు వారి పరిపాలనలో వారు, వారి చుట్టాలు, వారి బంధువులు వాళ్ళు బాగుపడాలి తప్ప సమాజానికి ఇంత పట్టుకొచ్చి పెట్టేదేమి కూడా ఉండదు. కానీ దేవుడి పరిపాలనలో అందరికీ సమన్యాయం. ఆకాశం తెరవబడిందట, పూరేళ్ల మాంసం కురిపించాడట. అందరికీ అంటే కులాలుగా, తెగలుగా, రిజర్వేషన్లుగా ఇవ్వలేదు. ఇది అందరికీ సమాన భాగాలు. అక్కడ కులాలు లేవు, అక్కడ మతాలు లేవు, అక్కడ ధనిక లేదు, అక్కడ పేద లేదు, అక్కడ రాజు లేడు. అండ్ అందరూ కూడా ఎవరట? దేవుడి పిల్లలు అన్న ఆలోచన భావంతో పెంచాడండి ఆ రోజు. ఇది కదా ఒక రాజుగా మనం అందించాల్సిన పరిపాలన. ఇది కదా ఈరోజు కులాల పేరట, మతాల పేరట, ప్రాంతాల పేరట దేశాల పట్ల కొట్టుకు చేస్తున్నామే, కొట్టుకు తెచ్చిపోతున్నారే. ఈ దేశం అంటే ఆ దేశానికి పట్టలేదు, ఈ కులం అంటే ఆ కులం కూడా పట్టలేదు, ఈ ప్రాంతం అంటే ఆ ప్రాంతానికి పట్టలేదు, ఈ మతం అంటే ఇంకొక మతానికి పడటం లేదు, కొట్టుకు తెచ్చిపోతున్నారు ఈరోజు. కానీ దేవుడి పరిపాలనలో మంచివారి మీద తన వర్షాన్ని కురిపించాడు, చెడ్డవారి మీద తన వర్షాన్ని కురిపించాడు. న్యాయవంతుడు ఆయన. ఆహారం కావాలని ప్రతి ఒక్కరికి ఆకలి ఉందని ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందిస్తున్నాడు. కేవలం ఆయన నమ్మిన వారికి మాత్రమే కాదు. నీరు కావాలని ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరానికి కావలసిన దయా కిరీటాన్ని ప్రకృతిలో పెట్టాడు. అది ఎండాకాలంలో ఇన్ని నెలల ఎండలు, ఇన్ని కాలంలో వర్షాలు, ఇంతకాలంలో మరలా మంచు కురియాలని ఎండాకాలాన్ని ఋతువులు రప్పిస్తూ, ఎండాకాలాన్ని రప్పిస్తూ, వానాకాలాన్ని రప్పిస్తూ, వర్షాలను కురిపిస్తూ భూమికి పండే గుణాన్ని పెట్టి అండ్ ఆయన పరిపాలనలో ఏంటర కొరువు సమాజానికి చెప్పండి. ఏం కొరువు ఉంది సమాజానికి? ఆయన పరిపాలన క్రమంలో ఆదాముకి వండుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళాలి, కాయ చెప్పుకోవాలి, తినటమే. ఆయన మనం కష్టపడాల్సిన అవసరం లేదు, తోటంతా ఆయనే. ఈరోజు భూమి పైన ఒకడైతే భూమి లోపల ఉన్న సహజ వనరుల ఖనిజ సంపదలని మరొకటి దోచుకుంటున్నాడు. ఈరోజు అంత దోపిడీ వ్యాపారమే కదా ప్రియులారా. అలా గొప్ప రాజు మాకు కావాలన్న నిర్ణయాలు సమాజం దృష్టిలో ఒక్కొక్కటిగా చెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే దేవుణ్ణి కాదనుకున్నారో, ఆయన పరిపాలన కాదనుకున్నారో, మనుషులు తీవ్రమైన రోగాల బారిన పడటం ఆరంభించారు. ఎందుకంటే వీళ్ళ ధనాపేక్షతో. కానీ దేవుడైతే సమకాలికుడు కానీ ఏ ఒక్కడికి ఆరోగ్యానికి క్షీణింపలేదంట. ఇశ్రాయేలీయుల్లో ఏ ఒక్కడికి ఆరోగ్యానికి క్షీణింపలేదట. ఈరోజు చాలా మంది మాకు ఉచిత పథకాలు ఏమవుతుందండి, ఆరోగ్యాన్ని, విద్య, వైద్యాన్ని ఏం చేయండి, ఉచితం చేసేయండి, మాకు ఇంకేం అక్కర్లేదు. సక్రమైన ఆరోగ్యం అంటే డబ్బు ఖర్చే ఉందండి, సక్రమమైన తిండి అంటే ఖర్చే ఉంది.
సక్రమైన విద్య అందిస్తే వాడి సంపాదన వాడే సంపాదించుకుని వీళ్ళు ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదని కొంతమంది పేదాయ వర్గాలు గొంతు చించుకుంటారు, ఎవరు పట్టించుకోవట్లా. రాబోయే కాలం భయంకరమైన కరువులు మనం ఎదురు చూస్తామట, భయంకరమైన కరువులు. ఈరోజు చాలా ఆనందంగా ఉండొచ్చేమో, అప్పు చేసినప్పుడు ఎలా ఉంటుంది? డాక్టర్ 2 లక్షలు ఇస్తున్నాడు అన్నాడు ఇప్పుడు స్త్రీనిధి. అబ్బో మన ఉరుకులు ఎలా ఉంటాయి, మన పరుగులు ఎలా ఉంటాయి? అది కట్టేటప్పుడు చూడండి, ఈ పరుగులు ఉంటాయా? నెల కడుతున్నప్పుడు ఉంటుంది మనకి. కానీ ఇప్పుడు బాగానే ఉంటుంది, బాగానే వెళ్ళిపోద్ది. రాబోయే కాలంలో చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటాం. రైట్, ఇలా రాజకీయ అస్థిరత్వానికి పాల్పడిపోతాడయ్యా. నా పరిపాలనకి మీకు ఈ లోటే ఉందరా బాబు. మీకు అప్పిచ్చిన నేను ఏమైనా కట్టమన్నా, మీకు ఆహారం ఇచ్చిన నేను ఏమైనా కొన్నోసులు చేసినా, మీకు నీరిచ్చిన నేను ఏమైనా కొన్నోసులు చేసినా, మీకు సూర్యకాంతి 1500 కోట్ల సంవత్సరాలుగా మండిస్తూ నా కరెంటు బిల్లు కట్టిందని అడిగాడు ఆయన. మరి ఈ పరిపాలన ఎక్కడ దొరికింది మనకి? మనకి నీరిస్తే పన్ను కట్టాలి, బురద నీరిపోతే పన్ను కట్టాలి, చెత్త వేసుకుంటే పన్ను కట్టాలి. ఇలాంటి పరిపాలన లేనిది, ఇలాంటి పరిపాలన కానిది. ఒక సుపరిపాలన అందిస్తున్న దేవుణ్ణి కాదనుకుని వాళ్ళు ఏం కోరుకున్నారో తెలుసా? మాకు ఒక రాజు కావాలి, సకల మర్యాద చెప్పున అన్నారు. రేపు రాజుని చేసుకుని వాడు ఏం చేస్తాడో తెలుసా? వాడి బట్టలు మీరే ఉతకాలి, వారి గుర్రాలు మీరే కాయాలి, వారి సంస్థానంలో కాపలాదారులు మీరే కావాలి అన్న అనతి కాలంలోనే ఇశ్రాయేలు ఒక అందగాడిని చూసుకున్నారు. ఈ అందగాడు అయితే బాగా సెట్ అవుతున్నారు. ఇంతకీ ఈ అందగాడి పిరుకోడు. అందగాడికి ఏంటి భయం? ఎవరు అందగాడు అంటే సౌలు రాజు. కానీ వెంటనే ఆ సౌలు రాజుని తీసుకొచ్చాడు, అభిషేకం చేశాడు. 2 సంవత్సరాలలోనే ఈ సౌలు రాజు తన రాజ్యాన్ని కూడా ఏం చేశాడు? కోల్పోయాడు. తన రాజ్యంలో అస్థిరత్వం ఆరంభమైపోయింది. సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు అనే మాట వినగానే ఈ అందగాళ్ళు అసూయ ఆరంభమైంది. అందగాడు ఎవరు? అసూయాపరుడు, మహా అసూయపరుడు. 40 సంవత్సరాలు ఒక అభాగ్యుడైన దావీదును పట్టుకుని ఆయన అరణ్య ప్రాంతాల్లో తిప్పరాని చోట్లకి అన్నిటికీ తిప్పేశాడు. గురిలాగా అన్నిటికీ తిప్పేసాడు 40 సంవత్సరాల్లో. కానీ తర్వాత తన అసూయ చేత, తన కత్తివాత చేత తనంతట తానే కత్తి మీద పడి ఆత్మహత్య చేసుకున్న ఒక అమాయకుడు ఈ రాజు కూడా పోయాడు. ఇక తర్వాత రాబోతున్న రాజు ఎవరంటే దావీదనే మహారాజు. ఈయనైనా తన కిరీటాన్ని నిలబెట్టుకున్నాడంటే ఈయన కూడా తన కిరీటాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టేసుకున్నాడు. తప్పు చేశాడు. వెంటనే నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించిన తర్వాత రాజానికి ఒక స్టోరీ చెప్తాను నిలవయ్య అన్నాడు. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక బలిసిన వాడు ఉన్నాడు. ఆ బలిసిన వాడు ఒక పేదవాడు గొర్రె పిల్లలు కూతురి కంటే ఎక్కువగా పెంచుకుంటుంటే ఆ కూతుర్ని తెచ్చుకొని బలేసి ఆ మాంసంతో ఆనందపడ్డాడని ఆ స్టోరీ చెబుతున్నాడు. రాజా మీ నిర్ణయం ఏంటని దావీదుని అడిగినప్పుడు, ఎవడ వాడిని తీసుకొచ్చి వెంటనే మరణానికి పాత్రుని చేసేయండి అన్నాడు. వెంటనే నాతాను దేవుడి పక్షాన్ని ఉన్నాడు కనుక, మనుషుల మాయలో లేడు కనుక, మోసగించే మనుషుల జాబితాల మాట ఆయన వినడు కనుక వెంటనే చెబుతున్నాడు, ఆ బలిసినోడు మరి ఎవడో కాదు నువ్వే అన్నాడు. డైరెక్ట్ గా ఒక రాజు, ఒక దావీదు, ఒక చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆ బలిసినోడు ఎవరో కాదు నువ్వే, ఆ గొర్రె పిల్ల మరి ఎవరో కాదు, ఆడు ఊరియా భార్య, గొప్పగా ప్రేమించుకుంటున్న ఊరియా యొక్క భార్య బత్షెబ, ఆ విషయంలో నువ్వు చాలా పొరపాటు చేసావు, నువ్వు మరణానికి కారకుడివి అని చెప్పగానే వెంటనే ఆయన ఏం చేసేది తెలుసు? దావీదులో గొప్పతనం ఏంటంటే తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. దాన్ని కప్పెట్టుకున్నవాడు గొప్పవాడు కదట. తప్పును దాచి దాన్ని ఏం చేసేవాడు? కప్పెట్టేవాడు గొప్పవాడు కదట. తప్పును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేవాడు ఎవడట? గొప్పవాడు. రైట్. అని ఇలా దావీదు తన తప్పును దాచిపెట్టుకున్నవాడు కాదు, తన తప్పును కప్పెట్టేవాడు కాదు, బయలుపరుచుకున్నాడు. ఎప్పుడైతే నాతాను చేత బయలుపడిందో ఈ పొరపాటు, వెంటనే అని అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ కూడా కొన్ని జనాలు చాలా శ్రమ పడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా ఇరుకులు పడి 7 పరుపులు తేలేటంతటి వరకు ఏడ్చి పశ్చాత్తాపడి ఆ తర్వాత రాజుగా రావడానికి సిద్ధపాటులో ఇలాగా కొడుకు అందొచ్చాడు. ఆ కొడుకే సొలొమోను గారు. ఈయన ఆవిడ గొప్ప రాజా అంటే ఆయన జ్ఞానని బైబిల్ అందుకనే ఖచ్చితంగా జ్ఞానే. ఈ మహారాజు ఏం చేశాడంటే 700 మంది భార్యలను, అధికారిక భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఎంతమంది? 700 మంది.
300 మంది అసిస్టెంట్ వైఫ్ అంటే ముంపుడు గెత్తులు అన్నారు. ఎవరికి? సొలొమోను రాజుకి. ఇక ఈయన పరిపాలన ఏం చేస్తాడు? అప్పటి ఈ పిల్లలతో ఒక పిల్లలతో ఆగడం చాలా ఇబ్బందిగా ఉంటే 700 మంది భార్యలు అమ్మో అంటే జ్ఞానే కదా, మరి అది జ్ఞానం అన్నాడు. అది సంసారం ఎదురంటే ఏమేది వచ్చాట? సముద్రాన్ని ఇదే వచ్చాట. ఒక భార్యతో పోరి ఇంటింటా పోరే కదా ఇది అని. పోరంటే ఆమె లేకపోతే అసలు జీవితాన్ని నడవడం కూడా అది వేరే విషయం, మీకు సరదాగా చెబుతాను. అని ఒక భార్యతో పట్టడానికి చాలా ఇబ్బంది అయితే 700 మంది భార్యలు మెయింటైన్ చేసాడండి ఆయన. ఆ నరాలు ఎలా తట్టుకున్నాయో, ఎలా ఎలా ఎంత ధీటుగా నిలబడ్డాడంటే, ఎంత జ్ఞానం, ఎంత మెలకువతో కాపురం చేసి ఉంటాడో వాళ్ళతోటి. అలా కాపురం చేసి ఈ మహనీయుడు అనతి కాలంలోనే దేవుడి ఆజ్ఞలు పాటించమని ఎప్పుడైనా మాట్లాడుకున్నావా? రాత్ర దావీదు ఏమంటాడు? నాయన నువ్వు వెతికితే దేవుడి ఆజ్ఞలు పాటించు, నువ్వు గొప్పగా క్షేమాభివృద్ధిలోకి వస్తావని చెబుతాడు. ఇక దేవుడి మాట వినడం మానేసి భార్యల మాట వినడం ప్రారంభించాడు. ఈ సొలొమోను మాట్లాడుతారట శాపదేశం నుండి, ఆఫ్రికా ఖండాల నుండి, సిరియా ప్రాంతాల నుండి, అది ఎడారులు, సముద్రాలు, ఆ అమెజాన్ అడవులను దాటుకుంటూ వచ్చిందంటే ఆయన మాట్లాడడానికి. సొలొమోను మాట్లాడితే ఆయన జ్ఞానానికి తప్పిపులైపోయేవారు. సొలొమోను ఇంట్లో వంటపని మనిషిగా ఉండైనా ఆయన 4 మాటలు వినాలన్న ఆలోచన, అంత జ్ఞానంగా మాట్లాడేవాడు. అంత జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడే సొలొమోను ఇప్పుడు ఈయన మాట్లాడటంలా, మిగిలిన భార్యను మాట్లాడుతుంటే ఈయన వింటున్నాడు. ఇప్పుడు రాజ్యం ఏమైపోద్ది? అదే మీరు ఏదనుకున్నారో అదే అయిపోద్ది, మనసులో ఏదనుకున్నారు కనుక రాజ్యం అలాగే అయిపోయింది. అలాగే అయిపోయినప్పుడు ఏమైందంటే ఈయనకి ఇంకొక 2 కొడుకులు వచ్చారు. ఈయన కూడా రాజుగా ఫిట్ అవ్వాలా. ఈయనకి ఇంకొక 2 కొడుకులు పుట్టారు సొలొమోను గారికి. ఆయన రెహబాము, రెండవ వాడు యరొబాము. రెహబాము ఏం చేశారంటే ఈ కాలంలో 2 గోత్రాలుగా విడిపోయారు. కొంతమంది ఇలాగా, కొంతమంది అలాగా. ఇక ఈ దేవుడిని కాస్త విడిచిపెట్టి ఆటోమేటిక్గా ఈ రెహబాము యరొబాము కాలంలో ఒక పోత తోట విగ్రహాన్ని చేశారు. ఆ విగ్రహానికి పేరు ఏంటో తెలిసే ప్రియులరా? యెహోవా అన్నారు. ఇక ఊరుకుంటాడా? ఇలా ఆ తర్వాత కాలంలో వచ్చిన రాజులందరూ కూడా ఏ ఒక్కడు తనకు ఇవ్వబడిన రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోక ఐడల్ వర్షిప్ వైపు సమాజాన్ని అంతా నడిపించేయడం ప్రారంభించారు. ఇక దేవుడు లేడు. ఇక దేవుడు ఏమయ్యాడు? కనుమరుగైపోతున్నాడు. ఇక దేవుడు లేడు, ఐడల్ వర్షిప్ వైపు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్న కాలంలో యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో అలా వెళ్ళిపోతున్న కాలంలో యెషయా గ్రంథం 7వ అధ్యాయం 1వ అధ్యాయానికి వచ్చేది. 7వ అధ్యాయానికి 1వ అధ్యాయం యెషయా గ్రంథం ప్రారంభం వచ్చిన యోధా రాజైన ఉజ్జియా జనములలో 1వ అధ్యాయం ప్రారంభం వచ్చిన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధా రాజుల జన్మలలో యోధాను గురించి, యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనం. ఏంటో దర్శనం అంటే యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియకుము, నేను నా పిల్లలందరినీ పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు అన్నాడు. నేను ఇశ్రాయేలీయులందరినీ గొప్పగా చేయాలనుకున్నాను, రాజులుగా చేయాలనుకున్నాను, అధిపతులుగా చేయాలనుకున్నాడు, పరిపాలకులుగా చేయాలనుకున్నాడు. కానీ వారు నా మీద ఏం చేశారు? తిరగబడ్డారు. ఆరంభం నుంచి చివరి రాజు వరకు నా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు అని చెప్తూ, ఎత్తు తన కామందులు ఎరుగును, గాడిద తన సొంత వాడిని కొట్టి తెలుసుకోను. ఇశ్రాయేలీయులైన నా పిల్లలకి ఏం లేదంట, వారు మూర్ఖులుగా మారిపోయారు. నా పరిపాలనను మర్చిపోయారు. నా పరిపాలన ఎంత సుభిక్షంగా వారు బ్రతికారో, నాకు ఎవడు ఓటేయకపోయినా ఆహారం ఇచ్చారు, నాకు ఎవడు నేను ఎవరి దగ్గర ఏమీ ఆశించుకోకుండా ఎన్నో కార్యక్రమాలు చేశారు. నీరిచ్చి, వేడిచ్చి, వెలుతురిచ్చి, ఆరోగ్యాలను ఇచ్చి, సమస్తాన్ని ఇచ్చిన నా పరిపాలన కాదనుకున్న ఇశ్రాయేలీయుల మీద ఏం చేశారు? తిరుగుబాటు ఆరంభించారు. వారు పాపిష్టి జనం, వారు దుష్ట సంతానం, చెరుపు చేతి పిల్లలు. అలాంటి వారికి ఏమి రాబోతుంది? శ్రమ రాబోతుంది. ఏంటా శ్రమ? 7వ అధ్యాయంలో చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. ఈ దేశము పాడైపోయింది. ఏంటా శ్రమ? యెషయా గ్రంథం 7వ అధ్యాయము ప్రారంభం నుంచి చూద్దాం. ప్రియుల యోధా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు జనములలో సిరియా రాజైన రెజీనును
ఇశ్రాయేలు రాజులు రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేము మీదకు వచ్చారు. అంటే ఎవరెవరు కలుస్తున్నారంటే ఇప్పుడు అష్షూరీయుల సామ్రాజ్యం ఎవరి మీదకి రాబోతుంది? ఇశ్రాయేలీలు, యూదులు సిరియన్ల దేశం మీదకి దండయాత్రకు రాబోతున్నారు. అష్షూరీయులు అంటే మామూలు వారేమి కాదు. మీరు గూగుల్లోకి వెళ్ళి అష్షూరియన్స్ కింగ్డమ్ అని కొడితే వారు చేసిన క్రూరమైన నేరాలన్నీ మనకు వస్తాయి. ఎలాంటి క్రూరులు అంటే గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, బయటకు తీసుకొచ్చి ఆవిడ కత్తెర పొడిచి నిలువున అలా చీల్చేసేవారు. ఇక చిన్న పిల్ల పెద్ద ఆవిడ దయాదాక్షిణ్యాలు లేని ఒక క్రూరమైన సామ్రాజ్యం అది. వాడు మాట్లాడట్లేదు అనుకోండి, జాగ్రత్తగా తీసుకెళ్ళి చర్మం అంతా ఒలిచేసి అవయవాలు కొట్టుకుంటుండగా విడిచిపెట్టేవాడు, చర్మాన్ని ఒలిచి. ఇలాంటి క్రూరమైన రాజ్యం ఎవరి మీదకి రాబోతుంది? ఇశ్రాయేలీల మీదకి, యూదుల మీదకి, సిరియన్ల మీదకి రాబోతుంది. అరే మన గొడవలు ఉంటే తర్వాత కొట్టుకుందాం, ముందు మన ముగ్గురు ఏమైపోదాం, ఒకటైపోయి వాడి మీదకి దండయాత్రకు వెళ్దాం అనుకున్నారు. అలా వెళ్దాం అనుకున్నా పని అవ్వలేదు. ఆ తర్వాత రెజీలు, సిరియన్లు, ఆ తర్వాత యోధా రాజులని ఆసాపు ఐగుప్తీయులతో కలుస్తాడు, ఎఫ్రాయిమీలతో కలుస్తాడు. దేవుడి మీద ఆధారపడరా నాయన అంటే మళ్ళీ ఈ పనికి వాళ్ళంతా ఎవరి మీద ఆధారపడతారు? దేవుడు విడిచిపెట్టి వాళ్ళ సొంత నిర్ణయాలతో ఎదరికి వెళ్తున్నప్పుడు ఇక దేవుడే ఇన్వాల్వ్ అయ్యి 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, 7వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఇంకను ఆహాజుకి ఇలాగ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడగరా బాబు, అది పాతాళమంత లోతైనది సరే, పరలోకమంత ఎత్తైనది సరే. ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపను అని చెబుతున్నాడట. నేను అడగను అని దేవుడే ప్రత్యక్షం అడుగుతున్నాడు. ఇదిగో వారు అష్షూరీయులు కాదు కదా, వాళ్ళ దేశంలో వచ్చిన మిమ్మల్ని ఏమి చేయలేరు. ఎందుకంటే నేను ఆల్రెడీ దావీదుకి అబ్రహాముకి వాగ్దానం చేశాను, నీ సంతానం నుండి సింహాసనం మీద ఒకటి కూర్చోబెడతారని. అష్షూరీయులు ఎంత క్రూరులైనా సరే, అష్షూరీయులు కాదు, అష్షూరీయులను తలదండేవాడు వచ్చినా మీ మీద నేను గెలవనివ్వను. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు అంత బలమైన వాడు. మిమ్మల్ని గెలవడం మీరు ఎవరు భయపడకండి. అలా గెలవనివ్వకుండా ఉండటానికి, నేను అలా గెలవనివ్వను అనడానికి ఇంకేమైనా సూచన కావాలా? అయితే ఒక్కసారి సూచన అడగరు బాబు, ఇంకో సూచన చూపిస్తే బతుకులు ఆడుకుంటున్నాడండి వెళ్ళి. అలా అడిగితే ఆడంటాడు ఆహాజు రాజు, అయిపోయి నేను యెహోవాను శోధించి అది బతుకులాగా ఆయన శోధించడమే, ఆయన అడగడమే. అంటే ఇది ఆల్రెడీ డీల్ చేసుకున్నాడు ఎఫ్రాయిమీయులతో, ఐగుప్తీయులతో. ఆయన ఏం చేసుకున్నాడు? డీల్ కుదురు చేసుకున్నాడు. నువ్వు నేను అష్షూరీయులు వేసేద్దామన్న డీల్లోకి. దేవుడు అంటున్నాడు, మీరు అందరూ ఒక్కసారి పక్కన ఉండండి, నేను ఇన్వాల్వ్ అవుతాను. నా ఇన్వాల్వ్మెంట్ నేనైతే పరిస్థితులు ఎలా ఉంటాయి, వేరొక రకంగా ఉంటాయి అని ఆయన అంటుంటే, లేకపోతే నేను అడగను, నేను ఇన్వాల్వ్ అవ్వను. అప్పుడప్పుడు చూడండి దాటేస్తూ ఉంటారు, మాట దాటవేస్తూ ఉంటారు. మాట దాటేస్తున్నాడంటే అర్థం ఏంటి? వీడు ఎక్కడో ఆల్రెడీ ఆలోచన తీసేసుకున్నాడు అని అర్థం. వీడు కూడా అలా మాట దాటేస్తున్నాడు అంటే ఆల్రెడీ ఆలోచన తీసేసుకున్నాడు, మనుషులతో టైప్ అయ్యాడు. దేవుడేమో నేను ఒక సూచన వెళ్తున్నాను. ఏంటా సూచన అంటే కన్యక గర్భవతి కుమారుడిని కంటుంది, కానీ ఆ కుమారుడికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. ఆ కుమారుడికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. 9వ అధ్యాయంలో ఆ కుమారుడు ఏమవుతాడట? 9వ అధ్యాయం 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం, ఆ కుమారుడికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. అతనికి మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, అతని భుజముల మీద రాజ్యభారాన్ని మోపబోతున్నాడు. మీకు అర్థమవుతుందా పాయింట్? అతని భుజముల మీద రాజ్యభారాన్ని మోపబోతున్నాడు. ఆదామును రాజు చేయాలనుకున్నాడు, ఆడు అబ్రాహామును రాజు చేయాలనుకున్నాడు, నోవాహును రాజు చేయాలనుకున్నాడు, దావీదును రాజు చేయాలనుకున్నాడు, సొలొమోను రాజు చేయాలనుకున్నాడు, ఆహాజుని రెక్కింపుని ఆడు పెకహును రాజును చేయాలనుకున్నాడు. కానీ ఏ ఒక్కరు ఆయన రాజ్యాన్ని నిలబెట్టనప్పుడు ఒక మహనీయుడు భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఇదే మీకు సూచన.
ఇప్పటి వరకు పురుషులు స్పృశించిన వాళ్ళు గర్భవతులు అయ్యారేమో కానీ ఒక పురుష స్పర్శ స్పృశించని ఒక స్త్రీ, పురుష సాంగత్యం ఎరగని ఒక స్త్రీ, వివాహం కాని ఒక 17 ఏళ్ళ అమ్మాయి గర్భవతి అవుతుంది. ఆ గర్భవతి అయిన అమ్మాయి ద్వారా ఒక మహానుభావుడు పుట్టబోతున్నాడు. ఆ మహానుభావుడు భుజముల మీద ఏం పెడతారో తెలుసా? రాజ్యభారం పెడతారు. రాజ్యభారం. అప్పుడప్పుడు మనం కూడా దేవుడి ఇన్వాల్వ్మెంట్ అవుతే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఏమనుకుంటున్నాడు? దేవుడి ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు అనుకుంటున్నాడు. కానీ దేవుడి ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు కూడా పరిస్థితులు తారుమారు చేసేస్తాడు. దేవుడి ఇన్వాల్వ్మెంట్కి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? అవకాశం ఇస్తూ ఉండాలి. ఇలాగే ఒక ఎంప్లాయీని ఒక ఆయన ఇబ్బంది పెడుతున్నాడట. కానీ శారీరకంగా కలవడానికి ఇబ్బంది పెడుతున్నాడు. ఇలా శారీరకంగా కలవడానికి ఇబ్బంది పెడుతుంటే ఆమె ఏం చేసిందంటే భర్తతో చెప్పి ఈ విషయాన్ని చెప్పి వాపోయింది. వెళ్ళి భర్త ఇద్దరు కేసు పెట్టినా ఫలితం లేదు. ఆ తర్వాత అలాగే ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ నీతివంతురాలుగా ఏమి చేయలేకపోతుంది, ఏమైనా చేస్తే ఉద్యోగం పోతుంది, రేపు భవిష్యత్తు ఉండదు అని చాలా ఇబ్బంది పడుతున్న కాలంలో ఈమె తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసుకుంటారా? భర్త ఈమె కలిపి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఆ ఇబ్బంది పెట్టేవాడి పేరు ఎక్కడ రాసేద్దాం? మీరు ఏం చేసేది ఈ ప్రయోగం సీటీ మీద రాసేద్దాం. సీటీ మీద రాసేసి అక్కడ పెట్టండి. ఆడి సీట్ ఆయన నింపేస్తారు. మీరు ఏం కంగారు పడక్కర్లా, మీరు కత్తి అట్టక్కర్లా, బాంబు అట్టక్కర్లా, బళ్ళెము పట్టుకాకర్లా. సీట్ రాసి మీ పేరు అక్కడ పెట్టండి. ఇదే తాయిత్వం అనుకునేది. ఆమె తీసుకున్న నిర్ణయం సీట్లో పేరు రాసి అక్కడ పెట్టింది. ప్రతి క్షణము ఆడి ఆ పేరు గురించి ప్రార్థిస్తూ ఉంది. సీట్ మీద ఎందుకు రాసుకుందంటే వీడి గురించి ప్రార్థన చేయాలని రాస్తుంది. అంతేకాదు అదే మంత్రమేం కాదండి. మరి సీట్ మీద పేరు రాసి చేసి వస్తాం చేసి చదివారు 100 సార్లు 200 సార్లు చదివారు. కనుక ఆమె ఆ సీట్ మీద పేరు రాసుకొని వీడి గురించి ప్రార్థన చేస్తారు. ప్రార్థన సీట్లు వస్తూ ఉంటాయి కదా, మర్చిపోతారండి. సీట్ మీద పంపుతూ ఉంటారు. అలా సీట్ రాత్రి వీడి గురించి ప్రార్థన చేస్తుంది. అనతి కాలంలోనే వారం రోజులు తిరిగి రాకుండానే అధికారి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అధికారి ఊర్లో లేడట. ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదట, ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా ఎవరికి తెలియదట. అందుకే మనం ఇన్వాల్వ్ అవుతే పరిస్థితులు అలా ఉండవు. మన పని వేరు, ఆయన బాగా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి చుట్టుపక్కల ఎక్కడ ఉండనివ్వడు. అందుకే పగ తీర్చుకుంటే ఎవరి పని? నా పని. పగ నన్ను తీర్చుకోలేవాడు, నేను తీర్చుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి, మీరు ప్రార్థన మాత్రం చేయండి. ఇగో రాజు పుట్టబోతున్నాడు. ఆయన భుజముల మీద ఏముండబోతుంది? రాజ్యభారం ఉండబోతుంది. ఆయన తన కులాన్ని గొప్ప చేసుకునే రాజు కాదు, ఆయన తన మతాన్ని గొప్ప చేసుకునే రాజు కాదు, ఆయన పేదవాళ్ళను పట్టించుకునే రాజు కాదు, ఆయన ధనికులు పట్టించుకునే రాజు అంతకన్నా కాదు. ఆయన అందరికీ అంతటికి సమానమైన పరిపాలన అందిస్తాడు. ప్రయాసపడి భారం వైద్యుల సమస్త జనులారా మీరు నా అంతకు రండి. మీకు ఇల్లు లేవా? ప్రార్థన చేయండి, నేను గృహాన్ని ఇస్తాను. కారు లేదా? ప్రార్థించండి విశ్వాసంతో, నేను కారు ఇస్తాను. ఇంక ఎందుకన్నా గొప్ప రోజు ఎవరు ఉంటాడండి? అంటే డౌన్ పేమెంట్ కట్టాలంటే ఇబ్బంది, ప్రార్థన చేయాలంటే ఇబ్బంది ఏముంది? అందుకే ఆయన ప్రార్థిస్తే ఆయన ప్రార్థించగా అడిగి పొందుకునే వాడు ఎవడు కూడా లేడట. అది ఆయన ప్రార్థించమని నా పరిపాలన కిందకు మీరు రండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. మీకు రెస్ట్ ఎక్కడ దొరుకుతుందని అనుకుంటున్నారు కదా. మీరు కరెంటు బిల్లులు కట్టక్కర్లేదు, డాక్టర్ బిల్లులు కట్టక్కర్లేదు అన్న పరిపాలన మనకు రావాలి అంటే ఆయన మాట వింటే పిల్లలు మనకు రోగాలు ఉండవు, ఆయన మాట వింటే మనకు శోధనలు ఉండవు, ఆయన మాట వింటే మనకి ఇరుకులు ఉండవు, ఆయన మాట వింటే మనకి ఇబ్బందులు ఉండవు. ఆ రోజు ఆదాము దేవుడి మాట వినుంటే అసలు ఈ గొడవే ఉండదు. ఆయన మాట వెనుక ఈరోజు రోగాల బారిన, శ్రమల బారిన, హింసల బారిన, కానీ భయంకరమైన వ్యాధుల బారిన మనం పడుతున్నప్పుడు ఇలా ఒక్కసారి ఆయన పరిపాలనకు అధికారం ఇచ్చి చూడండి. ఒక్కసారి ఆయన పరిపాలన కిందకు మీరందరూ వచ్చి చూడండి. ఇలాంటి రాజు వచ్చేస్తే ఏ రోజు రాజుకి ఏమైపోద్ది? మింగడానికి అవకాశాలు ఉండవు. అందుకే ఆశ్చర్యపోతున్నారు, అమ్మ వీడు వచ్చేస్తున్నాడు. అలాంటి రాజు కావాలని తూర్పు దేశ విజ్ఞానులు కూడా ఆలోచిస్తున్నారు, మాకు ఇలాంటి రాజు కావాలి, ఇలాంటి వాడు కావాలని.
అందుకే వాళ్ళు ఎక్కడి నుంచో ఆ రాజుని చూడటానికి ఆడి చట్టాపట్టాలు కట్టుకుని వారు ఆ రాజుని చూడటానికి కూడా ప్రయాసపడుతూ వచ్చేసారు వీళ్ళ కనుక ఇలాంటి రాజు కావాలి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన పరిపాలన అందరినీ సమానంగా చూస్తాడు. కుల మతాలు లేవు, ప్రాంతాలు లేవు, బాధ్యాలు లేవు. కాబట్టి మంచి డ్రెస్ చేశాడు కనుక ఇంక మంచి హోదా ఇద్దామని లేదు. అంటే ఆయన దగ్గర బడుగు బలహీన సమస్త వర్గాలన్నింటికి ఆయన ఎవరు సమాన పరిపాలకుడు, అందరినీ సమాన దృష్టితో చూసే ఒక గొప్ప మహోన్నతమైన రాజే మనకి అనుగ్రహించబడిన ఈ రాజు మళ్ళా తిరిగి రెండవ రాకడలో ఎలా రాబోతున్నాడు? రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. అలా రాబోతున్న ఆ కాలంలో మనల్ని కూడా రాజులైన యాజక సమూహంగా మారమన్నాడు. ఎవరు మారలేదు? అబ్రహాం మారలా, దావీదు మారలా, కానీ ఆదాము మారలా, సొలొమోను మారలా. కానీ మనం మాత్రం ఎలా మారాలి? రాజులైన యాజక సమూహంగా మారాలి. అందులో రాజులు మీరే, యాజకులు కూడా మీరే. అలా రాజులుగా మారాలని మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ ఏం చేయబడతాయి? అనుగ్రహించబడతాయి. నా రాజ్యంలోకి వస్తే మీకు ఏది కావాలన్నా నేను సమస్తం మీకు అనుగ్రహిస్తానని ఒకనాడు యెహోషువకు వాగ్దానం చేశాడు. ఈరోజు మనకు కూడా అదే వాగ్దానం నిలిచేదని గ్రహిస్తారని ఈ కొద్ది మాటలు ఆయన ఇప్పుడు ఆశీర్వదించి దీవించిన గాక. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో అందరూ మాట్లాడతాం.
ఆశీర్వచన స్తోత్రములు కారణభూతిగా మమ్మల్ని కలతండి. మీ బిడ్డలందరూ నీ మాటలు విన్నారు. ఈ పరిపాలనలో సర్వభూ ప్రపంచ మానవాళికి ఏమీ తక్కువ కాకపోయింది. నేను కాదనుకుని ఈరోజు అనేక శ్రమలు, అనేక ఎరుకులు, అనేక అనారోగ్యాలు, అనేక భయంకరమైన రోగాల చేత పీడింపబడుతున్న సమాజానికి ఈ పరిపాలన క్రద్దకు మేము అందరం రావాలని, మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతికితే మా పరిస్థితులు బాగుపడుతున్నాయి. ఈ పిల్లలైన వారందరూ విన్నారు. నా వాక్యాన్ని ఎత్తుకుపోకుండా నీరు కట్టి పలింపు దయచేయండి. దేవాలయం పొరుగున బిడ్డలందరినీ, సమస్త బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభా, ఆయా శోధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఎన్నో. నీ బిడ్డలు ఆశ కలిగిన ప్రాణాలన్నింటినీ తృప్తిపరచండి. నా దేవుడిని అడిగితే నాకు ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడండి. నీ పాద సన్నిధి విడిచిపెట్టక మోకాళ్ళు అడుగుతున్న ప్రతి బిడ్డ అక్కలతను అవసరం ముందే ఎరిగిన వారు కనుక ప్రతి బిడ్డ అక్కలత అవసరం చేస్తూ నామంలో తీర్చమని అడుగుతున్నాడు. ఇదిగో నేను వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు, ఆర్థిక సమస్యలతో నలుగుతున్న బిడ్డలు ఆర్థిక రుణాల నుంచి గట్టెక్కడానికి మీ సహాయం అందించండి. ఇదిగో నేను బహుమానాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు వారు చక్కటి బహుమానాలను అనుగ్రహించండి. కర్మఫలాలు ఇచ్చి ఇదిగోనైనా డెలివరీ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. మీ చిత్తం అయితే దారులు సరాలు చేయమని అడుగుతున్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అనేక చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. మనందరిని ఆశీర్వదించండి, దీవించండి. అనేక వ్యవస్థలు ఉన్నాయి. ప్రతి వ్యవస్థను మీ చేతికి అప్పగిస్తున్నాము. ఆ వ్యవస్థలన్నీ వారి పరిపాలనలో, వారి ఉద్యోగాల్లో, వారి దినసరి కూలీల్లో మీ అపారమైన ప్రేమాప్యాయతలు బిడ్డలు కల్పిస్తారని కూడా ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డలు స్థిరపరిచి, బలపరిచి, ఆరోగ్యాలతో నింపమండి. జనంలో ఉన్న ప్రభు బాప్తిస్మ కార్యక్రమంలో మీ సహాయ సహకారాలు ఇచ్చి బిడ్డ ప్రభు విశ్వాసంలో కొనసాగుతూ తన విశ్వాసాన్ని అంతం వరకు చేతపట్టుకుని ఉండడానికి బిడ్డకు తెలివినివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి. తీసుకుంటున్న బిడ్డ చిన్న బిడ్డ కనుక ప్రభు ఎలా నీ నామంలో ఎదగాలో, ఎలా నీ నామాన్ని ప్రభు ఇదిగో బలంగా చేతపట్టుకోవాలో బిడ్డకు నీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని ఇచ్చి బిడ్డకు నానాటికి ప్రభు విశ్వాసాన్ని వృద్ధిపరుస్తారని అయ్యా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఇందు కార్యక్రమం జరుగుతున్నా ఇదిగో ఆయన కట్ట రాంబాబు గారు, కట్ట బుద్ధమ్మ గారు, వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభు కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి. ముందు పెద్ద ఎంతైతే ఖర్చు పెట్టారో దానికంటే రెట్టింపు భాగ్యాన్ని కుమారులకు ఇవ్వండి. మీ నుండి వచ్చే ఏ ప్రతిఫలాన్ని ఆ గృహంలోనికి పోగొట్టని ఒక కుటుంబాన్ని అదే ఆశీర్వాదాలతో మీ చేతితో ఎత్తి పట్టుకోమని సమస్త బిడ్డలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా ఇలాంటి అనేక కార్యక్రమాలు మేము జరిగించడానికి మీ కృప, మీ ఆదరణ, మీ కనికరణ అందరూ మీద ఉంచమండి. కొద్ది ప్రార్థన నేస్తున్నాము అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.